జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నూతన నాయకత్వాన్ని పెంపొందిస్తామని మంత్రి ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. జగ్గయ్యపేటలో పర్యటించిన ఆయన జనసేన కార్యాలయాన్ని సందర్శించి పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు వారి అర్హతలను బట్టి వివిధ విభాగాల్లో పదవులు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రక్రియకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. సాధారణ రాజకీయ పార్టీలకు భిన్నంగా క్షేత్రస్థాయి నుంచే నిజమైన నాయకులను తయారు చేయాలన్నది జనసేనాని లక్ష్యమని దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం జరగాలన్నటువంటి మాటని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. అందుకే ఆయన ఇప్పుడు మామూలుగా ఏదో పలానాలో గుర్తుపెట్టి నువ్వు నాయకుడు అనేకం కాకుండా క్షేత్రస్థాయి నుంచి కూడా సమాచారాన్ని తీసుకుని దీని ఆధారంగా నాయకత్వాన్ని నిర్మించాలని, పార్టీ నిర్మాణం జరగాలని నమ్ముతున్నారు. చాలా సాధారణమైనటువంటి యువతులు గాని చాలా మంది చదువుకున్న వారు గాని వచ్చి మీరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారంటే 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా స్వయంగా నిర్ణయించబడేటువంటి పదవులే ఉంటాయి. మన నాయకుడు మంచి దారి చూపిస్తున్నప్పుడు ఆ దారిని ఉపయోగించుకునే విధంగా కూడా మనం పనిచేయగలగాలి.